ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 21వ గురువారము. పునీత అగస్టీను పీఠాధిపతి, శ్రీసభ పండితుడు నిర్బంధ స్మరణ. మొదటి పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిదే. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండవలెను. దేవుని ఎవరు ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసుగుట వలన మనము దేవుని యందును దేవుడు మన యందు ఉండుటకు మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, పరులకు బోధించితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడు ఉండును. దేవునికి మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించును అతడు దేవుని యందు, దేవుడు అతని యందు ఉందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు, ఏలన మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువు అని పిలుచుకొనవలదు, ఏలన క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.